ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఫ్రెండ్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ని సెలెక్ట్ చేసేయండి. ఇక అవని ఇంటికైతే ఏడ్చుకొని వస్తూ ఉంటుంది. ఇక వెంటనే స్వరాజ్యం అలానే ఇక మన అక్షయ్ వాళ్ళ మేనమామ, అమ్మ అవని బయటికి వెళ్ళావు, ఏమైందమ్మా, కన్నీళ్ళు పెట్టుకుంటున్నావు, బాధపడుతున్నావు, నోరు విప్పి మాత్రం ఏమీ చెప్పటం లేదు అని చెప్పేసి ఎంతగానో అడుగుతున్నప్పటికీ కూడా ఏమీ కాలేదు పిన్ని, నన్ను వదిలేసేయండి అని చెప్పేసి పక్కకు వెళ్ళి ఎంతగానో ఏడుస్తూ ఉంటుంది. రోడ్డు మీద అక్షయ్ కనిపిస్తాడు. పద వెళ్దాం అని అంటాడు, కానీ ఇంటికి మాత్రం కాదు, ఇక మన అవని ఎక్కడ ఉందో అక్కడ డ్రాప్ చేస్తాను అని అనటంతో అవని ఎంతగానో బాధపడుతుంది. నేను త్వరగా ఏ తప్పు చేయలేదని నిరూపించుకోవాలి, అప్పుడు ఆ ఇంట్లోకి అడుగు పెట్టాలి అని చెప్పేసి బాధపడుతూ కూర్చుంటుంది. ఇక అవని అత్తవారింటి గౌరవం గురించి ఆలోచించి మనకు ఎటువంటి మాటలు చెప్పటం లేదండి, ముందు ఆ ఇంటికి వెళ్ళి అవని ఎందుకు ఇంట్లో నుంచి బయటకు వచ్చేసిందన్న విషయం తెలుసుకొని ఆ కుటుంబాన్ని అవనిని కలపాలండి అని స్వరాజ్యం అలానే ఇక మన దయాకర్ ఇద్దరు కూడా అవని రాజేంద్ర ప్రసాద్ ఇంటికైతే వెళ్తారు. ఇక వెంటనే రాజేంద్ర ప్రసాద్ గారు అని చెప్పేసి అందరినీ కూడా పిలవంగానే, ఇప్పుడు మీ ఇంటి నుంచి పంపించేసిన అవని మా ఇంట్లో ఉంటుంది, ఎందుకని చెప్పేసి మీరు అవనిని ఇంటి నుంచి బయటకు పంపించేశారు, మాకు తెలియాలి అని చెప్పేసి అనగానే ఇక అప్పుడు కమల్ ఒక పక్క, రాజేంద్ర ప్రసాద్ ఒక పక్క, అమ్మయ్యా అవని ఇప్పటిదాకా ఎక్కడుంటుందా అని అనుకున్నాను, శ్రీను వాళ్ళ ఇంటి నుంచి వెళ్ళిపోయిన తర్వాత ఎక్కడుందని కంగారు పడ్డాను, వీళ్ళ ఇంట్లోనే ఉందా అని చెప్పేసి హ్యాపీగా అనుకుంటూ ఉంటారు. చూడండి, మా ఇంటి సమస్యలు మీకు అనవసరం, మీకెందుకు ఇవన్నీ కూడా బయటకు వెళ్ళండి అని పల్లవి అంటుంది. ఇక ఎవరెన్నన్నా కూడా మొత్తానికి అయితే బయట అయితే ఏమీ పెట్టకపోవటంతో, ఏంటి త్వరలో కాబోయే కార్పొరేటర్కే మీరు ఏ నిజాలు చెప్పరా, సరే అయితే మీలాంటి వాళ్ళకు ఎలా బుద్ధి చెప్పాలో నాకు బాగానే తెలుసు, వీళ్ళ మాటలతో వినేటట్టు లేరులే అయ్యా, పద వెళ్దాం అని చెప్పేసి ఇక తన భర్తని తీసుకొని అక్కడి నుంచి అయితే మన స్వరాజ్యం అయితే వెళ్ళిపోతుంది. ఇక వెంటనే ఇలా వెళ్ళిపోయిన తర్వాత, ఏవండి మనం వాళ్ళ ఇంటికి వెళ్ళామని చెప్పొద్దు, నేను ఒక 10 మంది ఆడవాళ్ళని అలానే ఇక మహిళా మండలి వాళ్ళని తీసుకొని వచ్చి ఇంటి ముందు ధర్నాకి దిగితే అప్పుడు చచ్చినట్టు వీళ్ళు అవనిని ఇంటికి తీసుకుని వెళ్ళటానికి ఒప్పుకుంటారు, 2 రోజుల్లో ఆ పని చేస్తాను, మీరు మాత్రం ఇవన్నీ అవనికి చెప్పొద్దండి అని అనగానే, అలాగే స్వరాజ్యం అని చెప్పేసి వీళ్ళైతే ఇంటికి వెళ్ళిపోతారు. అమ్మ అవని, ఇక నువ్వు ఇంటర్వ్యూలు కానీ బయటకు వెళ్తున్నావు, దాని గురించి నువ్వు బయటకు వెళ్ళాలన్నా నీ ఒంట్లో ఓపిక ఉండాలమ్మా, ఇలా తినుకోకుండా బాధపడుతూ ఎలా కూర్చుంటావు, రామ్మా అని చెప్పేసి ప్రేమతో స్వరాజ్యం అయితే వడ్డిస్తూ ఉంటుంది. ఇక వాళ్ళ ప్రేమను చూసి అవనికి కళ్ళమ్మటైతే కన్నీళ్లు వస్తూ ఉంటాయి. మరోపక్క అమ్మో 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 అత్తయ్య, ఆ అవని బయటకు వెళ్ళిపోయిన తర్వాత కూడా మనల్ని ప్రశాంతంగా ఉండనివ్వటం లేదు, అసలు అవని అక్క మన కుటుంబాన్ని రోడ్డుకి ఈడ్చాలనుకుంటుంది, మన ఇంటి పరువును మొత్తాన్ని కూడా గోదాట్లో కలపాలని చూస్తుంది అని అనగానే, ఏం పల్లవి ఏం మాట్లాడుతున్నావు అని అనగానే, లేకపోతే అవని అక్క డైరెక్ట్గా ఏమీ చేయలేక వీళ్ళను ఉసిగొలిపింది, ఏ అవని అక్క శ్రీను వాళ్ళ ఇంట్లో ఉంటే తప్పేంటి, అయినా తను అనాథాశ్రమం నుంచే వచ్చింది కదా, తిరిగి అనాథాశ్రమానికి వెళ్ళకోకుండా అక్షయ్ మేనమామ ఇంటికి వెళ్ళిందంటే మన పరువును తీయాలని వాళ్ళను రెచ్చగొట్టింది, ఆవిడ ఏదో రాజకీయాలు పలుకుబడి ఉన్న మనిషిలానే కనిపిస్తుంది, ఆవిడ అన్నంతా పని చేస్తుందేమోనని నాకు చాలా భయంగా ఉంది అత్తయ్య, మన ఇంటి పరువును బయటకు తీస్తుందేమో, మనం ఇంటి నుంచి బయటకు గెంటేశామని మన అందరినీ కూడా తప్పుగా చూపించాలని ఈ సమాజానికి ఆవిడ్ని పంపించింది అత్తయ్య అని చెప్పేసి అంటూ ఉంటే, సరే అయితే ఆ అవనిని ఎలా వదిలించుకోవాలో నాకు తెలుసు పల్లవి, ఆ అవని గురించి కడుపుతో ఉన్న నువ్వు ఎక్కువ డోంట్ వర్రీ అని చెప్పేసి ఇక పార్వతి అయితే చెప్తూ ఉంటుంది. ఇదంతా కూడా ఇలాగున్న తర్వాత పల్లవి వెళ్ళి రూమ్లోకి వెళ్ళి వాళ్ళ నాన్నకైతే కాల్ చేస్తుంది. డాడ్, ఈ అవని ఇప్పటిదాకా ఎక్కడుందా అనుకున్నాం, వెళ్ళి ఆ తాగుబోతు దయాకర్ ఇంట్లో ఉంది, ఆ దయాకర్ గనక అత్తయ్యకో మావయ్యకో నోరు విప్పి మన నిజాలు చెప్పేశాడనుకో, ఇంతకాలం ఈ ఇంట్లో కుట్రలు చేస్తున్నది మనమే అని వీళ్ళకి తెలిసిపోతుంది, ఇక అడ్డంగా దొరికిపోతాం డాడ్ అని చెప్పేసి అనగానే, వాడేంటమ్మా
వాడికి ఒక మందు బాటిల్ తీసుకొని వెళ్తే వాడే కూలైపోతాడు అని అనగానే, లేదు డాడ్, ఇప్పుడు వాడి వాలకం అలా లేదు, వాడు పూర్తిగా తెలివితేటలతో ఉన్నాడు, వాడు మందు కూడా మానేశాడని చెప్పేసి అంటున్నాడు. ఇక మన నిజస్వరూపం అత్తయ్య వాళ్ళకు తెలిసిపోతుందేమో, ఆ హారాన్ని నేనే కొని 5 లక్షలకి కొన్నానని దయాకర్ ద్వారా మొత్తం అత్తయ్యకి నిజం తెలిసిపోతే ఇక ఇంట్లో జరుగుతున్న ప్రతి కారణానికి నేనే రీజన్ అని అత్తయ్యకి తెలిసిపోతుంది అని చెప్పేసి పల్లవి భయపడిపోతూ ఉంటుంది. అమ్మ పల్లవి, నువ్వేమీ భయపడద్దు, ఇక ఆ భార్యాభర్తలు ఇద్దరు కూడా ఏమీ చేయకోకుండా నేను అడ్డుకుంటాను కదా అని చెప్పేసి వీళ్ళైతే చెప్తూ ఉంటారు తన తండ్రి చక్రధర్. అయితే ఇక ఇదిలా ఉండగా అవని వచ్చేసేసి ఇంట్లో వంట చేస్తూ ఉంటుంది. పిన్ని గారు మీకే ఎందుకు శ్రమ అని చెప్పేసి. అయితే ఇక ఇదిలా ఉండగా అక్కడ పార్వతి పల్లవిని తీసుకొని నేరుగా దయాకర్ ఇంటికైతే వెళ్తుంది. అత్తయ్య నా కోసమే వెతుక్కుంటూ ఎండన పడి వచ్చినట్టున్నారు, ముందు ఇలా వచ్చి ఇలా కూర్చోండి అత్తయ్య, ఈ మంచినీళ్ళు తాగండి అని చెప్పేసి అవని ఎంతగానో ప్రేమతో వాటర్ ఇస్తుంది. ఇక వెంటనే ఆ వాటర్ని నేలకేసి ఇసిరి కొట్టి, అబ్బబ్బబ్బబ్బా, తెలివితేటలంటే నీ దగ్గరే నేర్చుకోవాలి, ఏమీ తెలియనట్టు ఇక ఈ ఇంట్లో ఉన్న వాళ్ళను మా ఇంటి మీదకు పంపించి ఇంటి పరువును బయట పెట్టిస్తానని హెచ్చరించి ఇప్పుడేమో మంచి కొడలుగా రాగానే నాకు నీళ్ళు ఇస్తావా అని చెప్పేసి అనగానే, ఏంటత్తయ్య ఈ ఇంట్లో వాళ్ళు అక్కడికి వచ్చారా, నిజంగా నాకు వీళ్ళు వచ్చినట్టు తెలియదు అత్తయ్య అని అనగానే, నీకేమీ తెలీదు, నా ప్రాణాలే తీయాలని ప్లాన్ చేశావు, ఇక నీకేం తెలుసని ఒప్పుకుంటావులే, కానీ నేను ఇక్కడికి వచ్చింది నీ యోగక్షేమాలు కనుక్కోటానికి కాదు, ఇంటర్వ్యూల కోసం బయటకు వెళ్తున్నావు కదా, మా పరువు తీయాలని కంకణం కట్టుకున్నావు కదా, అందుకోసమే ఇదిగో ఇవి 5 లక్షల రూపాయలు క్యాష్, ఇది ఎంటీ చెక్, నీకు నచ్చినంత రాసుకో, నీ బతుకు తెరువు నువ్వు బతుకు తెరువు, అంతేకాని ఇంటర్వ్యూలు కానీ రోడ్డు మీదకి వెళ్ళి మా పరువు తీయొద్దు, అర్థమైందా, ఇదిగో హ్యాపీగా ఒంటరిగా బతుకు, ఈ డబ్బు కోసమే కదా ఇదంతా కూడా చేశావు అని చెప్పేసి అనగానే, చూడండి అత్తయ్య, ఇక బంధుత్వాన్ని తెంపుకోవటానికి మీరు డబ్బుతో వెలకడుతున్నారేమో, అలాంటి బంధుత్వం నాకు దూరం అయిపోతుంది అంటే ఇలాంటి డబ్బు నాకు ఎప్పటికీ అవసరం లేనే లేదు, మీరు తీసుకువచ్చిన డబ్బును మీతో పాటే తీసుకొని వెళ్ళండి అని చెప్పేసి అవని అయితే కోపడుతుంది. ఇక వెంటనే ఇదేంటిది, అవని డబ్బు తీసుకుంటుందేమో అనుకుంటే రూపాయి మీద ఆశ లేనట్టుగానే మాట్లాడుతుంది. మరి ఇంతకాలం ఆస్తి గురించే కదా ఇవన్నీ చేసింది, అసలు ఆస్తి పేపర్లను అక్షయ్ పేరు మీదకు రాయించింది, ఇప్పుడేమో బతుకు తెరువు కోసం డబ్బులు ఇస్తుంటే వద్దు అంటుంది, ఇంటర్వ్యూలోకి వెళ్తుంది. ఏంటో ఒక్కొక్కసారి అవని ఆత్మాభిమానం గల అమ్మాయిలా కనిపిస్తుంది, ఒక్కోసారి నా ప్రాణాన్ని తీసింది కాబట్టి మోసగత్తెలానే కనిపిస్తుంది అని చెప్పేసి పార్వతి అయితే వెళ్ళిపోతుంది. ఇక అక్షయ్ వచ్చేసేసి ఇంట్లో ఉన్న శ్రీకర్ అలానే కమల్ ద్వారా అవని వదిన దయాకర్ వాళ్ళ ఇంట్లో ఉంటుందని తెలుసుకొని అక్షయ్ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటాడు. అయితే ఇక ఇదిలా ఉండగా అక్కడ చక్రధర్ వస్తాడా, చక్రధర్ వచ్చేసేసి దయాకర్ని అయితే కిడ్నాప్ చేపిస్తాడు. ఏంట్రా అవని జీవితానికి సరిదిద్దడానికి పెద్ద పురుషోత్తముల్లాగా బయలుదేరినట్టున్నావు కదా నువ్వు మీ ఆవిడ, ఇక మీ ఆవిడ కూడా ఏమీ చేయలేదు, ఎందుకంటే ఇప్పుడు నిన్ను కిడ్నాప్ చేశాను, మీ ఆవిడకి కాల్ చేసి నీ భర్త నీకు ప్రాణాలతో దక్కాలి అంటే అవనిని ఇంటి నుంచి బయటకు పంపించేసేయండి, అవని విషయంలో మీరు జోక్యం చేసుకున్నారు అంటే మాత్రం నీ భర్త ప్రాణాలు తీసేస్తాను అని బెదిరిస్తాను, దెబ్బకు మీ ఆవిడ సైలెంట్ అయిపోతుంది, ఇక నీ పరిస్థితి కూడా అంతే, అవని జోలికి వచ్చారే అనుకో నీ ప్రాణాలని తప్పకుండా తీస్తాను అని చెప్పేసి వీడిని ఎక్కడికి వదలదురా, చేతులు కాళ్ళు కట్టేసేయండి అని చెప్పేసేసి మొత్తానికైతే చేతులు కాళ్ళు అంతా కూడా కట్టేయటం అయితే జరుగుతుంది. అంతేకాదు ఇక వీటిని అయితే ఇంకా ఎంతసేపటికి రావటం లేదని చెప్పేసేసి ఫోన్ చేస్తున్న నాట్ రీచబుల్ అని వస్తుందని చెప్పేసేసి ఎంతగానో కంగారు పడిపోతూ ఉంటారు. ఇలా కంగారు పడిపోతూ ఉంటే ఇక్కడ స్వరాజ్యంకి ఏమీ కాదు బాబాయ్ వచ్చేస్తాడు, ఇతరులాగా తాగుడు కూడా అలవాటు లేదు కదా పిన్ని అని చెప్పేసేసి అవని అయితే అంటూ ఉంటుంది. అయితే ఇక ఇదిలా ఉండగా ఆ చక్రధర్ తోటి కావాలని చెప్పేసేసి ఇక మన దయాకర్ అయితే ఏం చేస్తాడంటే మెల్లమెల్లగా ఒక చేతిని అయితే మొత్తానికి అయితే తన చేతి కట్టును తీసేసుకుంటాడు. తీసేసుకొని తన ఫోన్లో
కెమెరాని ఆన్ చేసేసి షర్టు లోపల పెట్టేసుకొని కావాలని చెప్పేసి బటన్ని ఓపెన్ చేసి కెమెరా కరెక్ట్గా ఓపెన్ అయినట్టయితే చేస్తాడు. ఏరా నన్ను వదలండ్రా, నన్ను వదలండి, నేను వెళ్తాను, అవనికి వెళ్ళి నిజం చెప్పిస్తాను అని చెప్పేసేసి అవనితో వెళ్ళి అవనిని ఆ ఇంటికి పంపిస్తాను, వీళ్ళ నిజస్వరూపం తెలిసేటట్టు చేస్తాను అని చక్రధర్ దయాకర్ అంటూ ఉంటాడు. ఈ లోపల సార్ వీడు వేషాలు వేస్తున్నాడు సార్ అని అనగానే వస్తున్నాను ఉండు అని చెప్పేసి చక్రధర్ ఏంటి నీ ప్రాణం తీసేస్తారని భయం కూడా లేకుండా ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నావేంటి? అలా అయితే అడ్డొచ్చిన నీ పెళ్ళాన్ని కూడా ప్రాణాలు తీసేస్తాను. ఏంట్రా నువ్వు నీ భార్య వెళ్ళి అవని గొప్పతనం చెప్పి అవనిని ఆ ఇంట్లో అడుగు పెట్టించేది? కావాలని అవనిని బయటకు గెంటేసినట్టు ప్లాన్లు వేసి చేశాం. ఇక నువ్వేమో ఆ హారాన్ని 5 లక్షలకి నా కూతుర్ని దగ్గర కొనిందని కావాలని చెప్పేసేసి అవనిని బ్యాట్ చేయటం కోసం ఉపయోగించుకున్నామని ఇవన్నీ చెప్తానంటావేంటి అని అనగానే ఇక ఆ ఇంట్లో వాళ్ళకు మీ నిజస్వరూపం తెలియాలి కదా అని అంటూ ఉంటాడు దయాకర్. ఏం నిజస్వరూపం? అవును, అన్నీ నా కూతురే చేసింది. నా కూతురు యొక్క నిజస్వరూపం నీకు బాగా తెలుసు కదా. నీకు తెలిసినంత ఇదిగా పాపం ఆ ఇంట్లో వాళ్లకు తెలియదు కదా. అందుకోసమే అవనిని గెంటేశారు, పల్లవిని కోడలుగా దగ్గరకు తీసుకున్నారు. నిజం చెప్పాలంటే ఆస్తి విషయంలో కూడా అడ్డుపడి రిపోర్ట్స్ మార్చింది నేనే. అంతేకాదు అవనిని ఇంటి నుంచి గెంటించేటట్టు పార్వతి మీద హత్యా ప్రయత్నం చేసేటట్టుగా ప్రయత్నించింది కూడా మేమే. అయితే ఇప్పుడు ఏం చేస్తారు అని అనగానే ఏం చేస్తాం, ఇక మేము ఏమీ చేయలేం, మౌనంగా ఉండటం తప్ప అని చెప్పేసేసి ఇక వెంటనే నన్ను వదిలేయండి, నా భార్య దగ్గరికి వెళ్ళిపోతాను అని అనగానే రెచ్చిపోతున్నావు కదా, వారం రోజులు తిండి తిప్పలు లేకుండా మలమలా మాడిస్తే నువ్వే సైలెంట్గా ఉంటావు, వీడికి నోట్లో నుంచి మాట రాదు అని చెప్పేసి చక్రధర్ అయితే అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇక రౌడీలు కూడా పదండ్రా భోజనానికి వెళ్దామని చెప్పేసి భోజనానికి వెళ్ళంగానే మెల్లగా కట్టు విప్పుకొని ఆ వీడియో మొత్తాన్ని కూడా అటు రాజేంద్ర ప్రసాద్కి ఇటు మన అక్షయ్కి అయితే సెండ్ చేస్తాడు మన దయాకర్. అయితే ఆ వీడియోని చూసిన తర్వాత రాజేంద్ర ప్రసాద్ నిజం తెలుసుకుంటాడు, మన అక్షయ్ కూడా నిజమైతే తెలుసుకుంటాడు. ఇక ఒక్కసారిగా షాక్ అయిపోతారు. ఇక వెంటనే అక్షయ్ రాజేంద్ర ప్రసాద్, చూడు ఇంతకాలం నమ్మేవు కదా నీ కోడలు ఎవరు ఎలాంటి వాళ్ళో ఇప్పటికైనా నిజం తెలుసుకో. ఈ ఇంట్లో జరుగుతున్న కుట్రలకన్నిటికీ కూడా నీ చిన్న కొడలే కారణం. అటువంటి చిన్న కొడల్ని నెత్తిన పెట్టుకొని ఈ ఇంటి మంచి గురించి ఆలోచించే పెద్ద కొడల్ని నిర్దాక్షిణంగా బయటకు గెంటేశావు అని చెప్పేసి అంటూ ఉంటారు. ఇక వెంటనే అక్షయ్ ముందు అవనితో పాటు తన మేనమామను కూడా కాపాడుకోవాలని అక్కడున్న రౌడీలందరినీ కూడా చితక్కొట్టి తన మేనమామనైతే కాపాడి ఇంటికైతే తీసుకొని వస్తారు. ఇక వెంటనే నిన్ను ఎంత నమ్మాను పల్లవి, ఇలా మోసం చేస్తారా అని చెప్పేసి అంటూ ఉంటే అవును మోసం చేశాను ఏంటంట అని చెప్పేసి చక్రధర్ అయితే వస్తూ ఉంటాడు. మోసం చేసింది నా కూతురు కాదు నేనే. నాకు ఈ ఇంటి మీద పగ ప్రతీకారం చాలానే ఉన్నాయి, అందుకోసమే ఇదంతా చేశాను. మధ్యలో నా కూతుర్ని వాడుకున్నాను. నా కూతురు నా అత్తారింటికి నేను అన్యాయం చేయలేను నాన్న, నా కాపురం కూల్చుకోలేను నాన్న అని ఎన్నో మాటలు చెప్పింది. అలా అయితే నీ భర్త ప్రాణాలైనా తీసేస్తాను అన్నందుకు నాతో చేతులు కలిపింది. చివరాఖరికి నా కూతుర్ని కూడా మధ్యలో వాడుకున్నాను. ఎందుకో తెలుసా, ఈ ఇంటి మీద ఉన్న పాత పగ పాత కక్షతోటి ఈ పాత పగ పాత కక్ష తీర్చుకోవటానికి నా కూతుర్ని సైతం వాడుకున్నాను అని చెప్పేసి అనగానే అవునత్తయ్య, మా నాన్న ఎంత చెప్పినా వినలేదు, నీవు చెప్పినట్టు చెయ్యాల్సిందే అని అన్నారు, అందుకోసమే ఇవన్నీ చేయాల్సి వచ్చింది. నా భర్త కమల ప్రాణాలని కాపాడుకోవటం కోసమే ఇవన్నీ తప్పని తెలిసినప్పటికీ కూడా చెయ్యక తప్పలేదు అని చెప్పేసి పల్లవి అయితే కాళ్ళ మీద పడి పశ్చాత్తాప పడుతూ ఉంటుంది. ఇక అక్షయ్ అయితే పోలీసులకు అయితే కాల్ చేస్తారు. పోలీసులకు కాల్ చేసి చక్రధర్ని అయితే అరెస్ట్ చేపిస్తాడు. ఇక పల్లవి నేను కూడా తప్పు చేశాను, తప్పు చేయకపోయినా అవని అక్క వెళ్ళిపోయింది, ఈ ఇంట్లో జరిగిన ప్రతి దీనికి కారణం నేనే అని తెలిసిపోయింది. అది నా మనస్ఫూర్తిగా చేసినా చేయకపోయినా కూడా మా నాన్న బెదిరించడం మూలాన నేను కూడా వెళ్ళిపోతాను అని అనగానే అమ్మమ్మ గారు పల్లవి నువ్వేమీ తప్పు చేయలేదు కదే, అయినా కూడా ఇంట్లో వాళ్ళకు చెప్పాలి కదా, మీ నాన్న బెదరకొడితే నువ్వు బెదరపోవడమేనా, నువ్వేమైనా చిన్నపిల్లవా, ఇక నుంచి ఈ బెదరింపులకి మోసాలకి నువ్వు భయపడాల్సిన అవసరం ఏమీ లేదు,
ఇక నుంచి మంచిగా ఉండు అని అమ్మమ్మగారు అయితే పల్లవిని మంచిగా ఉండమని చెప్తారు. తప్పు చేసింది నీ తండ్రి అని చెప్పేసేసి చెప్పడంతో ఇక వెంటనే ముందు అవని వదిన గురించి ఆలోచించండి అని చెప్పేసి అనగానే అవనిని ఎటువంటి తప్పు చేయలేదని చెప్పేసి వాళ్ళ అత్తయ్య రిక్వెస్ట్ చేసి అవనిని ఇంటికైతే తీసుకొని వస్తారు. ఇక పల్లవి మా నాన్న చేశాడు తప్పు, నేను చేయలేదు అన్నట్టుగా నటించి ఇంట్లో అయితే ఉండిపోతుంది. ఇక వాళ్ళ నాన్న చివరాఖరికి కన్న కూతురు జీవితం కూడా నాశనం చేయాలనుకున్నట్టుగా నమ్మించి చక్రధర్ అయితే జైలుకి పంపిస్తారు. ఇక పల్లవి ఇంట్లో ఉంటుంది. కుటుంబం అంతా కలిసిపోయారు. నా తండ్రి జైలుకి వెళ్ళాడు, అస్సలు ఊరుకోను, ఈసారి దెబ్బ కొడితే కుటుంబాన్ని మొత్తానికి దెబ్బ కొడతాను అని చెప్పేసేసి తన తండ్రి జైల్లో నుంచి విడిపించాలని, ఈ ఇంట్లో ఉన్న వాళ్ళందరికీ దెబ్బ కొట్టాలని పల్లవి అయితే ఆలోచిస్తూ ఉంటుంది. ఇది ఫ్రెండ్స్ లేటెస్ట్ ఎపిసోడ్. మరి నెక్స్ట్ ఎపిసోడ్లో పల్లవికి ఇంకా 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 అదిరిపోయే జలకులు ఎలా ఇవ్వబోతున్నారు శ్రీకర్ అలానే అవని. ఇక శ్రీకర్ అవని వాళ్ళందరూ కూడా కలిసి ఒక ఇంట్లోనే ఉంటున్నారు. వీళ్ళందరూ ఒకే యూనిటీ, కానీ పల్లవినే వేరే. కాబట్టి పల్లవికి ఇంకా ఇంకా ఎలా బుద్ధి చెప్పబోతున్నారో తెలుసుకోవాలి అనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. నెక్స్ట్ ఎపిసోడ్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ని సెలెక్ట్ చేసేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.